ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్ అయిన తర్వాత మళ్ళీ సరికొత్త అనుమానాలు మళ్ళీ పుట్టుకొచ్చాయి. పైలటే ఆఫ్ చేశాడు ఫ్యూయల్ బటన్ అని. ఇద్దరు కెప్టెన్స్ ఉన్నారు దాంట్లో, ఇద్దరు పైలట్లు. ఒక పైలట్ సుమిత్ సబర్వాల్ ఫ్యూయల్ స్విచ్ ఆఫ్ చేశాడు. ఇది చూసిన ఇంకో పైలట్ క్యూ భయ్యా క్యూ బంద్ కర్ దియా, హిందీలో మాట్లాడుకున్నారంట. ఆ బ్లాక్ బాక్స్లో అదే ఉందంట. ఎందుకు బంద్ చేసావని అడిగితే నేనేం చేయలేదు, అదే ఆఫ్ అయింది అన్నాడంట. ఇది ఆ బ్లాక్ బాక్స్లో రికార్డ్ అయింది. ఎందుకు ఫ్యూయల్ ఆఫ్ చేసావు అంటే నేనేం చేయలేదు, అదే ఆఫ్ అయింది అని చెప్పాడంట ఈ సుమిత్ సబర్వాల్ అనే పైలట్. తర్వాత 9 సెకండ్లకి క్రాష్ అయిపోయింది. అంతటితో రికార్డింగ్ కూడా ఆగిపోయింది. ఇప్పుడు వస్తున్న అనుమానాలు ఏంటంటే, ఈ ఆఫ్ చేసావు ఎందుకు అని అడిగినప్పుడు అంటే చేత్తో ఆఫ్ చేసి ఉంటాడు. మళ్ళీ ఇతనైనా ఆన్ చేసుకోవాలి కదా. వెంటనే కళ్ళ ముందే కనిపిస్తుందంట. అది ఆటోమేటిక్ ఆన్ ఆఫ్ అయ్యే స్విచ్ కూడా కాదు, మాన్యువల్గానే ఆన్ ఆఫ్ చేయొచ్చు, దాన్ని మాన్యువల్గానే ఉంటుంది అది అని ఏవియేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. మరి ఇప్పుడు ఎందుకు అలా చేశాడు అనే కోణంలో దర్యాప్తు చేస్తే ఇంకొక ట్విస్ట్. ఆ ట్విస్ట్ క్యా హై కి మాలూమ్, ఈ సుమిత్ సబర్వాల్ ఎవరైతే ఆ స్విచ్ ఆఫ్ చేశాడు అని అంటున్న ఆ వ్యక్తికి మానసిక పరిస్థితి గత నెల రోజులుగా బాగాలేదంట. దానికి సంబంధించిన మెంటల్ హెల్త్ కండిషన్ లేదు అన్నట్టుగా ఒక హాస్పిటల్ నుంచి రిపోర్టు తీసుకున్నట్టుగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇచ్చారంట. మానసిక పరిస్థితి బాగాలేదు అని, దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టుగా. అది మరి ఇప్పుడు ఇంకా తెలియాల్సింది ఏంటి అంటే, ఫ్లయింగ్కి పర్మిషన్ ఎలా ఇచ్చారు, అప్పుడు సిక్ లీవ్ తీసుకున్నాడా, ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మెడికల్గా ఫిట్గా ఉన్నాడా లేదా అనేది కూడా ఫ్లయింగ్కి ముందు చెక్ చేస్తారు. అలాంటివి చూసారా లేదా, చెక్ చేశారా లేదా, ఇవన్నీ కూడా తెలియాల్సి ఉంది. స్విచ్ మాత్రం మాన్యువల్గానే ఆన్ ఆఫ్ ఉంటుంది. అది ఆఫ్ ఎందుకు చేశావని ఈ పైలట్ అడిగాడు. నేను చేయలేదు, అదే ఆఫ్ అయింది అని ఆయన అన్నాడు. అంటే కళ్ళతో చూసింది మాత్రమే ఇంకో పైలట్ అడిగి ఉంటాడు. అంటే ఆన్ ఆఫ్ అయ్యేది చేత్తో చేస్తేనే ఆఫ్ అవుతుంది, మాన్యువల్ కాబట్టి. ఆటోమేటిక్ అయితే తెలీదు. సో ఇదనమాట జరిగింది, రీసెంట్గా జరిగిన రిపోర్టు ఇది.